శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో బాబావారి మహిమాన్విత శ్లోకము అయినటువంటి సదానింబ వృక్షస్య మూలాదివాసాద్ అను శ్లోకం యొక్క భావము తెలుసుకోబోతున్నామండి. మనము ఏ శ్లోకమైనా అర్థం తెలుసుకొని పఠిస్తే మనకు మంచి ఫలితం ఉంటుంది. అలాగే మనం శ్లోకం పఠించేటప్పుడు అర్థం తెలిసినట్లయితే మన మనస్సు బాబా యందు నిలుస్తుంది. మొదట ఈ శ్లోకం యొక్క అర్థం వివరిస్తానండి. తరువాత ఎవరు రచించారో ఈ శ్లోక సందర్భం గురించి తెలుసుకున్నాము. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ అనగా సదా అంటే ఎల్లప్పుడు, నింబవృక్షస్య అనగా వేప చెట్టు అని అర్థము. మూలాదివాసాత్ అంటే వేర్ల దగ్గర నివసించిన వాడా అని. బాబా షిరిడీకి వచ్చిన తొలినాళ్ళలో వేప చెట్టు క్రింద కూర్చొని తపస్సు చేసేవారు అని సూచిస్తోందండి. సుధాశ్రావీణం తిక్తమప్యప్రియంతం అనగా సుధా అంటే అమృతము, శ్రావీణం అంటే అమృతము పోలిన తీయదనము అని అర్థము. తిక్తమప్యప్రియంతం అనగా చేదుగా ఉన్నవి కూడా తీపిగా చేసిన అని అర్థము. వేప చెట్టు ఆకులు చేదుగా ఉన్న బాబావారి సాన్నిధ్యముతో అవి అమృతములాగా మారాయి. బాబావారి కరుణా ఆశీర్వాదముతో చేదు కూడా తీయగా మారుతుంది. అంటే బాబా మన జీవితంలోనున్న చేదును కూడా తీయగా మార్చగలడు అని అర్థమండి. తరుం కల్పవృక్షాదికం సాధయంతం అనగా తరుం అంటే చెట్టు అని అర్థమండి. అంటే వేప చెట్టుని, కల్పవృక్షాదికం అంటే కల్పవృక్షము కన్నా గొప్పదిగా, సాధయంతం అంటే తయారు చేసినవాడా అని అర్థమండి. ఆ వేప చెట్టుని కల్పవృక్షము కన్నా గొప్పదిగా మార్చినవాడా అని అర్థమండి. అలాగే బాబా తపస్సు వలన ఆ స్థలము ఎంతో పవిత్రమైనదిగా, అలాగే భక్తుల కోరికలు నెరవేర్చే పుణ్యక్షేత్రముగా మారిందని భావమండి. నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనగా నమామీశ్వరం అంటే ఈశ్వరునితో సమానమైన సద్గురువు నిజమైన గురువు అయిన సాయినాథునికి నా నమస్కారములు అని అర్థమండి. ఆ ఈశ్వరుడైన సద్గురు సాయినాథునికి నేను నమస్కరిస్తున్నాను. బాబాను దేవుడిగా, సద్గురువుగా శరణు కోరుతున్నాను అని అర్థమండి. ఇదండి ఈ శ్లోకము యొక్క భావార్థము. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఎవరు రచించారు, శ్లోక సందర్భము గురించి తెలుసుకుందామండి. ఈ శ్లోకాన్ని ఉపాసనీ మహారాజు గారు 1912వ సంవత్సరంలో రచించారు. ఈ శ్లోకము వేప చెట్టు యొక్క గొప్పతనాన్ని మరియు బాబావారి యోగ శక్తిని తెలియజేస్తుంది. ఈ శ్లోకం యొక్క వివరాలు మనము శ్రీ సాయి సచ్చరిత్రలోని 5వ అధ్యాయములో వివరించారు. 1912వ సంవత్సరములో బాబా భక్తులైనటువంటి డాక్టర్ రామారావు కోటారే మరియు ఆయన కాంపౌండరు, అలాగే ఆయన స్నేహితుడు ఆలీ కృష్ణాజీ బాకర్ షిరిడీకి వస్తారు. వారు షిరిడీలో ఉన్నప్పుడు భక్తులైనటువంటి సగున్మేర్ నాయక్తో చర్చించుతూ ఉండగా వారికి ఒక ఆలోచన కలుగుతుంది. బాబా గారు షిరిడీకి వచ్చిన తొలినాళ్ళలో వేప చెట్టు కింద కూర్చుని తపస్సు చేసేవారు. అంతేకాకుండా అది తన గురుస్థానం అని కూడా తెలిపారు. వారి సమాధి అచ్చట ఉందని చెప్పారు. అశ్వత్థ ఉదంబర వృక్షము వలె ఈ వేప చెట్టుని పవిత్రముగా చూచుకొనుచు బాబావారు ప్రేమించేవారు. షిరిడీలోని భక్తులు మరియు మహల్సాపతి దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానముగా భావించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. అలా బాబావారికి గుర్తుగా అక్కడ పాదుకలు ప్రతిష్ఠించాలని వారు నిర్ణయిస్తారు. డాక్టర్ కొటారే గారు చక్కని పాదుకల నమూనాను తయారు చేయించి ఖండోబా మందిరంలోని ఉపాసనీ మహారాజుకు చూపిస్తారు. అందులో శంఖము మరియు చక్రము, పద్మము చెక్కించమని వారు కొంత మార్పులు చెబుతారు. అంతేకాకుండా బాబా వారి యోగ శక్తిని మరియు వేప చెట్టు యొక్క గొప్పతనాన్ని తెలిపే ఈ శ్లోకాన్ని కూడా చెక్కించమని చెబుతారు. అలాగే పాదుకలను తయారు చేయిస్తారు. బాబా శ్రావణ పౌర్ణమి నాడు పాదుకలను ప్రతిష్ఠించమని సూచిస్తారు. జీకే దీక్షిత్ గారు ఖండోబా మందిరం నుండి ఊరేగింపుగా మసీదుకు పాదుకలను తీసుకొని వస్తారు.
బాబా ఆ పాదుకలను తాకి అవి భగవంతుని పాదుకలని చెప్పి వేప చెట్టు మూలమున ప్రతిష్ఠించమని ఆదేశిస్తారు. ఆ విధంగా 1912వ సంవత్సరంలో పాదుకలను ప్రతిష్ఠించారు. వేప చెట్టు, దాని క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన స్థలాన్ని ఇప్పుడు మనము గురుస్థానము అంటాము. ఎవరు ఇక్కడ ప్రతి గురువారము, శుక్రవారం రోజులలో ధూపం వేస్తారో వారు బాబా వారి కృప వలన సంతోషంగా ఉంటారని భక్తుల విశ్వాసమండి. ఎంతోమంది భక్తులు ప్రతినిత్యము కూడా వెలిగిస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసము, నమ్మకము. మీరు కూడా ఈసారి షిరిడీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గురుస్థానము దగ్గర ధూపం వెలిగించాలని, అలాగే మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడీ సాయినాథుడిని ప్రార్థిస్తున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి బాబావారి లీలల కోసము, మరిన్ని బాబావారి మహిమల కోసము మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. భక్తులకు ఒక విన్నపం అండి. బాబావారి అద్భుత లీలలు కానీ, మహిమలు కానీ మీరు అనుభవించినట్లయితే తప్పకుండా మాతో షేర్ చేసుకోగలరండి. భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, మ్యారేజెస్, ఆరోగ్యం ఇలా భక్తుల కోరికలు ఉన్నచో డివోటీస్ ప్రేయర్స్ క్లబ్‌లో మేము తప్పకుండా మీ కోరికలు నెరవేరాలని, మీరెల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని ప్రార్థిస్తామండి. కనుక మీ కోరికలు ఏవైనా ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడీకి గానీ, కమెంట్స్‌లో తప్పకుండా తెలియజేయగలరండి. మీ కోరికలు నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా బాబావారిని ప్రార్థిస్తానండి. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు.